హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎంఎం రివ్యూస్. నా పేరు మల్లేశ్వరి. ఈరోజు అయితే మనం బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించి ఫస్ట్ ఎపిసోడ్ గురించి చర్చించుకుంటున్నాం. ఇది ఈరోజు 7:30 నుంచి అయితే మొదలైనట్టయితే చూపించారు ఎపిసోడ్ లో. సో షూటింగ్ అయిపోయినాక అందరూ ఇంకా తర్వాత మణికంఠ ఫీల్ అవుతున్నాడు కదా. మణికంఠనైతే సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మణికంఠ ఏమంటున్నాడంటే, నేను ఇక్కడ ఆదిత్య ఓము తనని సెలెక్ట్ చేసాడు కదా మణికంఠ అని, నాగమణికంఠ అని, దాని గురించి అయితే కొంచెం తిను రూట్ గా మాట్లాడినట్టున్నాడు. మనకైతే ఎపిసోడ్ లో చూపించలేదు. దాని గురించి అయితే ఆదిత్య ఓము అలాగే మణికంఠ దగ్గర ఇష్యూ జరిగింది. కొంచెం పెద్ద చిన్న చూసుకోవాలి కదా మాట్లాడుతున్నావు అంటే, గేమ్ కి వచ్చినాక పెద్ద చిన్న ఏంటి, నేను ఎలాగో వెళ్ళిపోతున్నాను కాబట్టి నేను బయటికి వెళ్ళిపోతున్నాను, ఇదిలో నాకు నేను ఎందుకు వచ్చాను ఏంటి, నా ప్రాబ్లం ఏంటి అన్నట్టయితే నేను చెప్పుకున్నాను. దానికి చిన్న పెద్ద ఏంటి అన్నట్టయితే మాట్లాడితే, నేనైతే దీని గురించి సారీ చెప్పను, సారీ చెప్పడం మొదలు పెడితే ఇంకా ప్రతి చిన్నదానికి సారీ చెప్పుకుంటూ వెళ్ళాలని అయితే ఆదిత్య ఓం అయితే తనతో ఆర్గ్యూ చేసి అయితే నాగమణికంఠతో వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడి నుంచి అయితే విష్ణుప్రియ, వీళ్ళందరూ విష్ణుప్రియ చెప్తుంది, ఇక్కడ కామన్ గా జరుగుతూ ఉంటాయి అలాగా. ఫస్ట్ వెంటనే మనము ఎవరు ఏంటి అనేది మనం డిసైడ్ చేయలేం, ఎవరో ఒకరు సెలెక్ట్ చేయాలి. ఈ రోజు నువ్వున్నావు రేపు నేనుంటాను, సో అది యాక్సెప్ట్ చేయాలి మనం అన్నట్టయితే ఇక్కడ నాగమణికంఠకి సర్ది చెప్తుంది విష్ణుప్రియ. ఎందుకంటే విష్ణుప్రియ కూడా సెలెక్ట్ చేస్తుంది మణికంఠ బయటికి వెళ్ళిపోవాలని. విష్ణుప్రియతో డిస్కస్ చేసేటప్పుడు తనైతే, నువ్వు నాకు చాలా ఫెమిన్ గా అనిపించావు, రాగానే నువ్వు చక్క కూర్చోపెట్టి వాటర్ ఇచ్చి ఫెమిన్ గా అనిపించావు అంటే, నువ్వు అంత పెద్ద మాట అనేది నాకు నచ్చలేదు. ఫెమిన్ గా అంటే మొత్తం ఎవరైనా ఏమనుకుంటారు కదా అన్నట్టయితే, అంటే ఆడపిల్లలాగా అనిపించావు అన్నట్టయితే మాట్లాడితే తను ఫీల్ అవుతాడు కదా, అంత పెద్ద మాట అనేసావు అన్నట్టయితే ఫస్ట్ తను జోక్ గా తీసుకున్నా. తనైతే దాని గురించి అయితే మళ్ళీ తనైతే యష్మి గొడవతో అలా అనకూడదు కదా, తను అలా అనింది, నాకు చాలా బాధేస్తుంది. అదేదో విష్ణుప్రియతో చెప్పేసి ఉంటే బాగుంటది డైరెక్ట్ గా, తర్వాత ఆలోచించుకున్నట్టేమో తను నన్ను ఏంటి అలా అనేసింది అని. ఇది నేషనల్ ప్లాట్ఫామ్ కదా, అలా అనడం అయితే నాకు నచ్చలేదు అయితే యష్మి గౌతతో షేర్ చేస్తున్నాడు. తర్వాత తను నిఖిల్ ని టార్గెట్ చేసినట్టయితే తెలుస్తోంది. ఐ మీన్ అంటే నిఖిల్ కావాలని టార్గెట్ అవుతున్నాడో లేదు ముందు ముందు తెలుస్తుంది. ఎందుకంటే నిఖిల్ కొద్దిగా సుపీరియారిటీగా అందరి మీద కొద్దిగా ఇలా చేద్దాం అలా చేద్దాం అన్నట్టయితే తన ముందు స్టాండ్ తీసుకుంటున్నాడు కదా, హౌస్ కు ఇలా చేద్దాము, ఇలా షేర్ చేసుకుందానంటే కొంచెం స్టాండ్ తీసుకున్నట్టు మాట్లాడుతున్నాడు. దాని గురించి అయితే మణికంఠగా నచ్చట్లేదు అన్నట్టయితే మణికంఠ ఇక్కడ డిస్కస్ చేస్తున్నాడు అందరితో. అయితే తను సింపతి గేమ్ చేసినట్టయితే అనిపించిందని నిఖిల్ అన్నాడు. దాని గురించి నేను సింపతిగా నేనేం చేయలేదు, నేను బయటకు వెళ్ళిపోతున్నాను కాబట్టి నేను అలా ఎక్స్ప్రెస్ చేశాను నా ఫీలింగ్స్. అక్కడ మీరు ఫీలింగ్స్ చూడాలి కానీ సింపతి గేమ్ చేస్తున్నాడు ఇవన్నీ అయితే చూడకూడదు, ఇది నా లాస్ట్ స్టేజ్ అనుకుంటూ వచ్చానంటే ఇక్కడ ఆదిత్య ఓం కూడా అంటున్నాడు అనమాట, నేను కూడా 3 years బ్లాక్ రూమ్ లోనే ఉన్నాను నేను, మరి నేనే ఎలా చెప్పుకోవాలి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి అంటే ఇక్కడ సోనియా అంటుంది, ఎవరు కూడా సింపతి అలా చేయకూడదు, మన మట్టికి మనం ఆడుకోవాలి అన్నట్టయితే ఇక్కడ సోనియా కూడా అడ్వైజ్ ఇస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చి శేఖర్ భాష అయితే ఇంకా ఎపిసోడ్ మొత్తం స్పాంటేనియస్ గా ఒకరు జోక్స్ వేస్తున్నాడు. కొంతమంది జోక్ గా తీసుకుంటున్నారు స్పోర్టివ్ గా, కొంతమంది అయితే కొంచెం తీసుకోలేకపోతున్నట్టు కొంచెం ఇరిటేషన్ అవుతున్నారు. కొంచెం ఇక్కడ శేఖర్ భాష చూసుకుంటే బాగుంటది. ఎందుకంటే ఏదైనా అతి చేస్తే ఎవరికైనా కూడా ప్రాబ్లం గానే ఉంటుంది. వాళ్ళు కొంతమంది తీసుకుంటారు, కొంచెం తీసుకోరు. ఇక్కడ శేఖర్ భాష అయితే కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ అని అయితే అనిపించింది. తర్వాత మనకి ఇక్కడ సంబంధించిన ఇష్యూస్ అంతా అయిపోయినాక ఏంటంటే ఇంకా డిన్నర్ వచ్చింది, అందరూ డిన్నర్ చేసి పడుకున్నారు. నెక్స్ట్ 9:45 కి మళ్ళీ యాజ్ యూజువల్ సాంగ్ తెలుసుగా, మార్నింగ్ 9:45 కి నిద్ర లేపారు. గాడ్ ఫాదర్ లోని మార్ ఖత్తర్ మార్ సాంగ్ అయితే డాన్స్ చేశారు అందరూ. ఇంకా యాక్చువల్ విష్ణుప్రియ బాగా డాన్స్ చేసింది, నైన్గా అంత డాన్స్ చేసినట్టు అయితే అనిపించలేదు, ఫస్టే కదా కొద్దిగా. మిగతా వాళ్ళందరూ బాగానే ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ 11ంటికి అయితే రేషన్ వచ్చింది, గ్రాసరీస్ కూడా వచ్చినాయి. అయితే కిచెన్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ వచ్చి సోనియా, సీత, బేబక్క, అలాగే నైనిక, శేఖర్ భాష, వీళ్ళ 5గురికి అయితే అప్ చెప్పారు కిచెన్ డిపార్ట్మెంట్. అలాగే వాష్రూమ్ కి సంబంధించి యష్మి గౌడ, మణికంఠ, నిఖిల్ అలాగే ప్రేరణ వీళ్ళైతే తీసుకున్నారు. తర్వాత ఇంటికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్, ఐ మీన్ డైనింగ్ టేబుల్ శుభ్రం చేయడం, బెడ్రూమ్ శుభ్రం చేయడం, హాలు, ఇవన్నీ వీటికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అయితే అభయ్ నవీన్, అలాగే విష్ణుప్రియ, అఫ్రిది, అలాగే ఓమాదిత్య, ఇంకా పృథ్వీ, వీళ్ళకైతే హౌస్ కు సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇచ్చారు. ఈ విధంగా అయితే ప్రస్తుతానికైతే షేర్ చేసుకున్నారు. అంటే కెప్టెన్ లేరు కదా. ఇక్కడ బేబక్క పప్పు వండుతున్నట్టున్నారు అందరికి. దానికోసం అయితే పప్పు
కిచెన్ లో స్టవ్ మీద పెట్టేసి ఆవిడ వాష్రూమ్కి వెళ్ళి కాసేపు ఉండి వచ్చారంట. దాని తర్వాత పప్పు మాడిపోయింది, ఆకలేస్తుంది, ప్లస్ వచ్చినాకైనా చాలాసేపటి వరకు స్టవ్ కట్టలేదు, స్టవ్ కట్టినాక కూడా కుక్కర్ అలాగే ఉంచేశారు, ఆకలి బాగా వేస్తుంది కదా అని అంటున్నారు. బేబక్క ఏమంటుందంటే, కాసేపు కుక్కర్ కట్టేసిన వెంటనే మన కుక్కర్ ఓపెన్ చేసేయకూడదు, కాసేపు ప్రెషర్ ఇస్తే ఇంకా బాగా ఉడికిద్ది, లోపల ఉడకపోవచ్చు కదా అంటే నిఖిల్ తను సమర్థించారు బేబక్కని. అయితే సోనియా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆకలి బాగా వేస్తుంది, సో అది కుక్కర్ మనం మూత పైకి ఎత్తేసేయచ్చు, స్పూన్ తో ఎత్తేసినాక మూత వచ్చేస్తుంది, భోజనం చేసేయచ్చు అన్నట్టయితే అక్కడైతే ఇంకొక డైలాగ్ అయితే వేసింది, మా ఆకలి మీకు ఇర్రెస్పాన్సిబుల్ గా అనిపిస్తుందా అని అయితే ఆ మాట అయితే కొంచెం నోరు జారినట్టే అనిపించింది. ఎందుకంటే ఆవిడ కూడా అందరితో పాటే ఆర్గ్యుమెంట్స్ లో ఇప్పుడు ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలనే దాంట్లో పాల్గొని తర్వాత వంట చేసే ప్రక్రియ మొదలు పెట్టింది. ఆవిడకి హెల్త్ బాగోకపోవడం వల్ల వాష్రూమ్కి వెళ్ళి రావడం లేట్ అవ్వడం వల్ల ఇక్కడ లేట్ అయిపోయింది. ఇంకా నలుగురు ఉన్నారు కదా కిచెన్ రెసిపీ. యాక్చువల్ గా సోనియా కూడా ఉంది. ఇప్పుడు తన పనిలో ఉన్నప్పుడు తిను ఈ పని చేయొచ్చు కదా, తను అదే డిపార్ట్మెంట్ లో ఉండి అదే డిపార్ట్మెంట్ మనిషిని అయితే లేట్ అయింది వంట అని విమర్శించడం అయితే కొంచెం ఇక్కడ ఓవర్ అనిపించింది సోనియా ఆర్గ్యుమెంట్ అయితే. దానితో దాన్ని యాక్చువల్ గా ఆ మాట అన్నందుకు ఇర్రెస్పాన్సిబుల్ ఉంది అన్నందుకు దీని ఇక్కడ బేబక్క ఫీల్ అయింది, కానీ ఒక్కసారి అనేసి ఊరుకుంది. కానీ దాన్ని సోనియా అయితే ఎక్కువ ఆర్గ్యూ చేసినట్టయితే అనిపించింది. బదులు చీఫ్స్ అంటే ముగ్గురు చీఫ్లను హౌస్ కి పెడుతున్నట్టయితే చెప్పారు. ఆ చీఫ్లు కూడా కొన్ని గేమ్స్ ఇస్తాము, ఆ గేమ్స్ లో ఆ చీఫ్లు కూడా ఎవరైతే గెలిచారో, గెస్ట్లు వచ్చి ఇందాక నాని వాళ్ళు రానా వాళ్ళు పెట్టారు కదా, అందులో 6 సెలెక్ట్ అయ్యారు కదా, ఆ 6 నుంచి 3 చీఫ్లను అయితే తీయాలి అన్నట్టయితే చెప్పారు. సో వాళ్ళ ముగ్గురికి గేమ్స్ పెడుతున్నట్టయితే చెప్పారు. బిగ్ బాస్ అయితే చీఫ్ గురించి అనౌన్స్ చేశాడు. తర్వాత ఇక్కడ బత్తాయితో ఆటలు, ఇక్కడ శేఖర్ భాష అయితే ఒక బత్తాయి తీసుకొని దాంతో అయితే గేమ్స్ మొదలు పెట్టారు. శేఖర్ భాష అలాగే అభయ్ నవీన్ అలాగే నిఖిల్ వీళ్ళ ముగ్గురు ఆడుకుంటా ఉంటుంటే బేబక్క అందనమాట, ఇలా బత్తాయితో ఆడుకునే వాళ్ళు ఆడకూడదు ఫుడ్ తో అనేసరికి అయితే బేబక్క క్యాచ్ ఇచ్చారు, బేబక్క పట్టుకుంది, ఇంకా ఇదిగో నువ్వే అన్నావు అందుకే నీ క్యాచ్ ఇచ్చారక, సో నిన్ను కూడా ఇన్వాల్వ్ చేసేసారు ఆటలు అన్నట్టు అక్కడ ఫన్నీగా జరుగుతూ ఉంటే ఇక్కడ సోనియా మళ్ళీ ఆర్గ్యుమెంట్ పెట్టింది. యాక్చువల్ గా సోనియా తను డైరెక్ట్ గా ఆర్గ్యుమెంట్ పెట్టుంటే బాగుండేది, ఇక్కడ నాగమణి కంట సోనియాని ఆర్గ్యుమెంట్ లోకి తోశారు. తనే చెప్పింది, తను మామూలుగా ఆర్గ్యుమెంట్ పెట్టేసుకుంటే ఓకే బాగానే అడిగింది, తను అడిగిన దాంట్లో ఎక్కడ తప్పు అనిపించలేదు, కొత్త కొంచెం రూడ్ గా అడిగింది, మామూలుగా చెప్పుంటే బాగుండేది. అంటే ఆ ఆట ఆడిన వాళ్ళ బత్తాయిలు ముట్టుకోవడానికి వీల్లేదు, బత్తాయిలు తినడానికి వీల్లేదు అన్నట్టయితే స్టేట్మెంట్ పాస్ చేసినట్టయితే అనిపిస్తే ఇక్కడ శేఖర్ భాష నేనే ఫస్ట్ ముట్టుకున్నాను, ఇప్పుడు నేను తింటున్నాను అంటే సరే తింటే తినండి. ఇక్కడ సోనియా అయితే ఫుడ్ డిస్రెస్పెక్ట్ చేస్తున్నారంటే డిస్రెస్పెక్ట్ ఎవరు చేయట్లేదు, ఇక్కడ బిగ్ బాస్ రూల్స్ లో లేవు ఫుడ్ తో ఆడుకోవద్దంటే, వస్తువులు నాశనం చేయొద్దంటే మీనింగ్ ఫుడ్ నాశనం చేయడం వద్దు అని కూడా అర్థము. అయినా హ్యుమానిటీ ఉండాలి, మనం ఆలోచించుకోవాలి, ఫుడ్ ని వేస్ట్ చేయకూడదు అంటే ఇంక ఇక్కడ శేఖర్ భాష కొంచెం ఎక్కువ చేశాడేమో అనిపించింది. అంటే ఫుడ్ ఏమైనా జాతీయ జెండానా డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు అలాగా, అంటే తనంది జాతీయ జెండా కన్నా ఎక్కువ తినే ఫుడ్ అన్నట్టయితే అలా సోనియా అతనికి శేఖర్ భాష కొద్దిగా ఇదైంది. ఇక్కడైతే సోనియా మళ్ళీ మీరు తింటే తినండి కానీ మనుషులకు పెట్టమాకండి అంటే, అయితే నేను పశువునా అయితే సరే నేను పశువునే అంటున్నావు కదా, సరే నేను తింటున్నాను నేను పశువుని అంటే అని చెప్పేసి ఇక్కడ శేఖర్ భాష అంటున్నాడు, పాలిటిక్స్ చేయమాకండి చేయడానికి వచ్చారేంటి, బిగ్ బాస్ ఆడడానికి వచ్చారంటే నీకు తెలిసినంతగా పాలిటిక్స్ ఎవరికి తెలియదులే శేఖర్ గారు అన్నట్టయితే ఇక్కడ సోనియా చెప్పడము అనేది అయితే, అంటే ఈ మధ్య బయట ఈ 2 months నుంచి తను బాగా నలిగాడు కదా అది మీడియాలో, దానికి సంబంధించి పాలిటిక్స్ అన్నట్టయితే ఇక్కడ అన్నట్టయితే అనిపించింది సోనియా. సో వీళ్ళు బయట ఎవరెవరు వస్తున్నారు ఏంటి టాకింగ్ అంతా చూసుకునే వచ్చారు, వాళ్ళ గురించి తెలుసుకునే వచ్చారు అన్నట్టయితే అనిపిస్తుంది. తర్వాత ఇష్యూ అయిపోయినాక శేఖర్ ఆ బత్తాయి తినేశాడు, అంటే అందులో కలిపితే ఇక్కడ మళ్ళీ మణికంట మీరు అందులో కలపకుండా మీరు తినేస్తే ఓకే, మళ్ళీ అందులో కలిపితే మేము తినాలి కదా, మీరు ఆడుకున్నది కింద పడేసింది మేము తినడం అది ఎంతవరకు కరెక్ట్ అని నేను అదే అన్నాను సోనియాతో అన్నట్టయితే మళ్ళీ ఇక్కడ స్టాండ్ తీసుకుంటే బాగుండేది. సోనియాతో నేను అన్నది కరెక్టే, సోనియా అన్నది కరెక్టే, నేను కూడా అలాగే అనుకున్నాను కాబట్టి సోనియాతో డిస్కస్ చేశాను అంటే బాగుండేది. అయితే ఇక్కడ మణికంఠ ఏమంటున్నాడు అంటే నేను మళ్ళీ అదే బత్తాయి అందులో పెట్టకుండా తినేస్తే పర్వాలేదు అన్నట్టయితే నేను మాట్లాడానంటే మణికంఠ చెప్పాడు. అయితే తర్వాత వీళ్ళు ఇంకా ఆదిత్య ఓం ఏంటంటే సోనియాకి శేఖర్కి జరిగిన ఇష్యూని అయితే వాళ్ళిద్దరికి మాట్లాడుకొని ఒకరితొకరు మళ్ళీ సాల్వ్ చేసేసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడైతే ఆదిత్య ఓంతో శేఖర్ మళ్ళీ
గుర్తుండే ఉంటుంది. ఉన్నాడు కదా 5th సీజన్ లో, సన్నీ సీజన్ లో తనైతే అన్నాడు కదా నన్ను ఫిజికల్ గా ఎగతాళి చేశారు అని. ఇక్కడైతే మణికంఠ వినలేదు కానీ యాక్చువల్లీ ఇక్కడ శేఖర్ భాష ఫిజికల్ గా అన్నట్టే అనిపించింది. ఏంటంటే బక్కబాబు అంత తింటాడు అలా బక్కగా ఉన్నాడు అన్నట్టయితే ఆదిత్య ఓంతో అంటున్నాడు. అలా అనడం అయితే నిజంగా చాలా తప్పు. ప్లస్ ఏం బక్కబాబు అని అక్కడ ఆదిత్య ఓం నవ్వుతుంటే అంటే నాకన్నా సన్నగా ఉన్నాడు కదా అందుకే అలా అన్నాను అన్నట్టయితే చెప్తున్నాడు. తర్వాత వీళ్ళకి గేమ్ అయితే ఏర్పాటు చేశారు. గేమ్ అయితే పట్టుకొని ఉండండి వదలమాకండి. ఇది స్పిన్నింగ్ వీల్ అన్నమాట. స్పిన్నింగ్ వీల్ తిప్పినప్పుడేమో ఏ కలర్ అయితే వస్తుందో అక్కడ తాళ్లు కట్టి ఉంచారు. ఆ తాళ్లు కట్టింది వీళ్ళు అక్కడ 6 కూడా అందులో పార్టిసిపేట్ చేయాలి. తాళ్లు ఏ కలర్ తాడైతే తను సంచాలక్ అయితే కట్ చేస్తాడో ఆ తాడు మీద వాళ్ళు ఆ కట్ చేసే టైంకి వాళ్ళ లెగ్ అనేది అక్కడ ఉండకూడదు. వేరే తాడు మీద వాళ్ళు కవర్ చేసుకొని నిలబడాలి. ఒకవేళ అలాగా వేరే తాడు మీద కవర్ అప్ చేసుకోండి అదే కలర్ తాడు మీద వాళ్ళు నిలబడి ఉన్నా, లేదంటే నేల మీద పడిపోయినా, నేల టచ్ చేసినా సరే, లేదంటే ఆ ఐరన్ పట్టుకున్నా సరే వాళ్ళు అర్హులు కాదన్నట్టయితే బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. సంచాలక్ అయితే అభయనవీని తీసుకున్నారు. ఇక్కడైతే ఇంకా 6 చాలా బాగా ఆడారు. తర్వాత ఎస్పీ గౌడ్ అయితే శేఖర్ భాష తాళ్ళు ఊపేసి కింద పడేశాడు. అంటే ఇంకా అది గేమ్ రూల్, గేమ్ లో ఒక భాగం అది. ఎట్లయినా అవతల మనిషిని ఎట్లయినా పడిపోయేటట్టు చేస్తే వాళ్ళు ఈజీగా విన్ అవ్వచ్చు కదా. స్టార్టింగ్ అయితే బేబక్క కాలు టచ్ చేసేసింది. నెక్స్ట్ వచ్చేసి యష్మి గౌడ, థర్డ్ వచ్చేసరికి శేఖర్ భాష అఫ్రీది ఇద్దరు ఒకేసారి పడిపోయారు. నెక్స్ట్ నైనిక మధ్య నిఖిల్ మధ్య బాగా అసలు నైనిక చాలా బాగా తన జుట్టు ఫ్లోర్ కానుకుంది. అయితే అది జుట్టు కాబట్టి ప్రాబ్లం లేదనుకుంటా, కానీ వీళ్ళు జుట్టు అంటుండగానే గబుక్కున అవునా అని చెప్పేసి తన బాడీ అయితే వదిలేసింది ఫ్లోర్ మీదకి. సో ఈ విధంగా అయితే నిఖిల్ గెలిచాడు. సో ఫస్ట్ చీఫ్ గా నిఖిల్ సెలెక్ట్ అయ్యాడు. నెక్స్ట్ సెకండ్ చీఫ్ గా మళ్ళీ వీళ్ళకి నైనికాకి మిగతా 5 ఉన్నారు కదా, నైనిక అఫ్రీది అలాగే యష్మి గౌడ, శేఖర్ భాష, బేబక్క, మళ్ళీ వీళ్ళ 5 సెకండ్ చీఫ్ సెలక్షన్ కోసం పెట్టారు. ఇందులో అయితే నైనిక అయితే బాగా ఫైట్ చేసింది. అంటే ఒక టోపీ ఒక హ్యాట్లు లాగా ఇచ్చారు. హ్యాట్లు తీసుకెళ్లి అక్కడ పిరమిడ్ లాగా కట్టాలి, కాళ్ళ మధ్యలో తీసుకెళ్లి నైనిక చాలా బాగా పార్టిసిపేట్ చేస్తుంది. అలాగే శేఖర్ భాష కూడా అఫ్రీది అలాగే శేఖర్ భాష కూడా బాగా చేశారు. ఇంకొద్ది యష్మి గౌడను బేబక్క కొంచెం తొందరగా చేయలేకపోయారు. వాళ్ళైతే వీళ్ళైతే 3 చాలా బాగా చేశారు. అయితే నైనిక విన్ అయింది. సో సెకండ్ చీఫ్ గా నైనిక సెలెక్ట్ అయింది. ఇక్కడ థర్డ్ చీఫ్ గా సెలెక్ట్ చేసుకోవడానికి మరి గొడవలు పెట్టాలిగా. ఆల్రెడీ మణికంఠని ముందు రోజు వీళ్ళందరూ సెలెక్ట్ చేసి మణికంఠ ద్వారా గొడవలు మొదలైనవి. సో ఇప్పుడు మళ్ళీ గొడవలు పెట్టాలి కాబట్టి ఈ ఇద్దరు అంటే నైనిక అలాగే నిఖిల్ వీళ్ళిద్దరూ కలిసి డిస్కస్ చేసుకుని ఈ 4 మిగతా వాళ్ళని తీసేసి ఒకళ్ళనైతే థర్డ్ చీఫ్ గా సెలెక్ట్ చేయాలి. అయితే వీళ్ళ డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ శేఖర్ భాష అయితే వద్దు అనుకున్నారు. అంటే తను నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అయితే శేఖర్ భాషను వద్దనుకున్నాడు. బేబక్కను కూడా తీసేశారు లిస్ట్ లోంచి. అఫ్రీది యష్మి గౌడ వీళ్ళిద్దరి విషయంలో కొంచెం ఇద్దరు బడ్డీస్ కదా, నైనికైతే అఫ్రీది, తనకైతే నిఖిల్కి అయితే యష్మి గౌడ. అయితే వీళ్ళిద్దరు కొంచెం అలా మాట్లాడుకొని అంటే అన్నిట్లో కొంచెం స్టాండ్ తీసుకుంటుంది యష్మి. చీఫ్ కి స్టాండ్ తీసుకోవడం ఉండాలి. అఫ్రీది ఎందులో ఇన్వాల్వ్ అవ్వట్లేదు కాబట్టి అఫ్రీదిని తీసేసి యష్మిని చేద్దాం అన్నట్టయితే వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు. తర్వాత వీళ్ళు ఇంకా ఒక్కొక్కరిని తీసేసేయాలి. వీళ్ళు ఎందుకు తీసేస్తున్నారని అయితే వీళ్ళైతే వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు. అయితే ఫస్ట్ అఫ్రీది తీసేస్తారు. అఫ్రీది అడిగాడు ఎందుకంటే నువ్వు అన్నిట్లో బాగానే ఉంటున్నావు కాబట్టి స్టాండ్ తీసుకోవట్లేదు. అంటే ఏ విషయంలో మనం ఇలా చేద్దాం అలా చేద్దాం అనేది అయితే స్టాండ్ తీసుకోవట్లేదు. సో నువ్వు స్టాండ్ తీసుకోవట్లేదు కాబట్టి చీఫ్ గా ఉండడానికి ఉండదు అని చెప్పేసి అయితే తీసేసా ఉన్నాడు. సో అఫ్రీది కాసేపు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేశాడు. సో వాళ్ళు ఒప్పించారు. నువ్వు ఇంకొంచెం బాగా చేస్తుంటే బాగుండేది. అందరూ ఓకే అని కాదు కానీ 2 రోజుల్లో పెద్దగా ఏం తెలియలేదు కదా ప్రస్తుతానికైతే అన్నట్టయితే చెప్పారు. తర్వాత బేబక్కని తీసేశారు. బేబక్ అయితే ఆమె అంటే తను ఆర్గ్యుమెంట్ చేసుకోవాలి కదా, నేను ఎందుకు సెలెక్ట్ అలాగనుకుంటే ఓకే ఏం పర్వాలేదు మీరు ఎలా చేసినా ఓకే అన్నట్టయితే అంటుంటే వీళ్ళు ఒప్పుకోవాలి. మిగతా వాళ్ళు లేదు ఆర్గ్యుమెంట్ చేయాల్సిందే అంటే అప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తుంది అనమాట. ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు
వాళ్ళు చెప్పారు. నేను కరెక్టే కానీ ఇప్పుడు మీరు 2 డేస్‌లో ఎవరు నిర్ణయించుకోలేరు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను అన్నట్టయితే ఇక్కడ తను కాసేపు ఆర్గ్యుమెంట్ చేసి నాకు ఒప్పుకుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి శేఖర్ భాషని తీశారు. శేఖర్ భాష సీరియస్‌గా అయితే అడగలేదు. ఫన్నీగా అడిగాడు. ఎవరు చేశారు? ఏంటి? ఎవరు ముందు చెప్పారు? ఎవరు తర్వాత చెప్పారు? అన్నట్టయితే అని వాళ్ళేమో కొంచెం మీకు హైపర్ ఎక్కువ అన్నట్టయితే చెప్తే దానికైతే అగ్రీ చేసేసి అయితే ఊరుకున్నాడు. తర్వాత ఫోర్త్‌గా యష్మి గౌడని సెలెక్ట్ చేసుకున్నారు థర్డ్ చీఫ్ కింద. దీని గురించి అయితే కిరాక్ సీత అలాగే సోనియా అయితే ఊరుకోలేదు. ఆర్గ్యుమెంట్ చేశారు. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు యష్మిని అంటే అదంటే యష్మి తను సెలెక్ట్ చేసినందుకు తను లక్కీగా సెలెక్ట్ అయినట్టయితే చెప్పుకుంది. అంటే నేను ఈ 2 రోజులు ఇచ్చిన పెర్ఫార్మెన్స్ కానీ నేను తీసుకున్న స్టాండ్ కానీ మీరు నన్ను సెలెక్ట్ చేశారని నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ అని చెప్పాల్సింది పోయి నేను లక్కీగా సెలెక్ట్ అయ్యానంటే చెప్పడం అయితే వీళ్ళిద్దరికి నచ్చల. యాక్చువల్‌గా ఇది సెలెక్ట్ చేయడం అనేది వాళ్ళిద్దరి పాయింట్ ఆఫ్ వ్యూ దీనికి సంబంధించి. అయితే వీళ్ళు కూడా అడగాల్సిన అవకాశం ఉంది. కానీ ఎక్కువగా ల్యాగ్ చేశారేమో అన్నట్టయితే అనిపించింది. అయితే ఇక్కడ యష్మి చెప్పుకునే ఆన్సర్ బట్టి కూడా వాళ్ళు కొంచెం ఇరిటేషన్ అయింది. అంటే సోనియా ఎందుకు ఇరిటేషన్ అయిందంటే ఈ గేమ్స్ మొదలుపెట్టేటప్పుడు తను మార్నింగ్ నుంచి వేరే డ్రెస్‌లో ఉంది. అది కంఫర్ట్‌గా ఉండదు. డ్రెస్ మార్చుకోమంటే తను వినలేదంట. చూద్దాంలే మధ్యలో అవసరమైతే చూద్దాంలే అందంట. చెప్తే మేము తన మంచి కోసమే చెప్పాం కదా! తను గేమ్ ఆడుతుందని. మాకు అవకాశం వస్తే మేము జాగ్రత్తగానే ఆడుకుంటాం కదా! మేము దానికి చెప్పింది కూడా తను తీసుకోలేదు. అలాంటిది చీఫ్‌గా ఉండి ఇంక ఇతరుల మాటలు ఎలా తీసుకుంటుంది? ఇంక తన మాట మీద నిలబడిద్ది. అసలు బయాస్డ్‌గా ఉంది. అందుకే నేను అలా మాట్లాడుతున్నాను. తను ఈ 2 డేస్‌లో చేసిందేంటి? అఫ్రిది చెయ్యిందేంటి? మాకిద్దరు ఒకేలాగా అనిపించారు. సో మీరు యష్మి గౌడని సెలెక్ట్ చేసుకోవడంలో ఏంటి రీజన్ అన్నట్టయితే సోనియా గట్టిగానే అక్కడ ల్యాగ్ చేసింది. అయితే ఇక్కడ విష్ణుప్రియ స్టాండ్ తీసుకునేదాన్ని. శేఖర్ కూడా అన్నాడు నేను హైపర్ అంటున్నారు. ఇప్పుడు ఈవిడ కూడా హైపర్ అయిపోతుంది కదా అంటే యష్మి గురించి అంటే తను డిఫెండ్ చేసుకుంటుంది అన్నట్టయితే ఇక్కడ నిఖిల్ చెప్పాడు. అయితే ఇక్కడ విష్ణుప్రియ తీసుకున్న స్టాండ్ అయితే నాకు నచ్చింది. రేపొద్దున మనం అదే ప్లేస్ లో ఉంటాం. మనం ఎవరో ఒకరిని సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ వీళ్ళిద్దరిలో ఇప్పుడు మీకేమో అఫ్రిది బాగానే చేశాడు అనిపిస్తుంది. నాకైతే ఇద్దరు ఒకలాగే అనిపిస్తుంది. సో ఎవరో ఒకరు సెలెక్ట్ చేయరు కాబట్టి సెలెక్ట్ చేశారు అనుకోండి. ఇంకా ఇప్పటికే ఇంక వదిలేస్తే ల్యాగ్ చేయకుండా వదిలేస్తే బెటర్ అన్నట్టయితే ఇంక విష్ణుప్రియ చెప్పింది. సో తను చెప్పిన స్టాండ్ తీసుకున్నది అయితే అది కూడా ఓకే. సోనియా అడగడం కూడా తప్పేం కాదు. తన యష్మి కూడా ఎందుకు సెలెక్ట్ చేశారో తెలియదు. తన పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నేను ఇందాక డ్రెస్ మార్చమని చెప్తే కూడా తను చూద్దాంలే అన్నట్టు కేర్లెస్ గా ప్రవర్తించింది కాబట్టి నాకు నచ్చలేదు అన్నట్టు సోనియా చెప్పింది. దీని గురించి కొంచెం సేపు ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాక థర్డ్ చీఫ్ గా అయితే యష్మి గౌడ అయితే సెలెక్ట్ అయింది. ఈ ఎపిసోడ్ లో మధ్యలో నాగమణికంఠ నిఖిల్ ని టార్గెట్ చేసినట్టయితే తెలుస్తుంది. అయితే నాకు అంటే నిఖిల్ ని గురించి ఏమంటారంటే నాకు ఇందాక ఇష్యూలో పట్టుబడతాడేమో అనుకున్నాను. పట్టుబడితే కనుక తన సంగతి చూద్దాం అనుకున్నాను అన్నట్టయితే మాట్లాడడం యష్మితో అలాగే నైనికాతో వీళ్ళందరితో తను మీటింగ్ పెట్టడం. అంటే ఇక్కడ నిఖిల్ యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తున్నాడు కాబట్టి మిగతా వాళ్ళ ఏమో కానీ తినని టార్గెట్ చేస్తే తిని హైలైట్ అవుతాడని అనుకుంటున్నాడు ఏమో తెలియదు. ఎందుకంటే అదే ఇష్యూస్ మిగతా వాళ్ళతో పెట్టుకుంటే బాగుండేది. అలాగని నిఖిల్తో గొడవ పెట్టుకుంటున్నాడు అంటే లేదు, మళ్ళీ నిఖిల్తో బాగానే ఉంటున్నాడు. కానీ నిఖిల్ చేసే ప్రతి మాటకి ఎడ్డమంటే తెడ్డమంటారు కదా, తను ఏమన్నా చెప్తే తనకు ఆపోజిట్ గా తిను వాదిస్తున్నాడు. కొన్ని అయితే బాగానే ఉన్నట్టుగా కొన్ని ల్యాగ్ చేస్తున్నట్టయితే అనిపిస్తుంది బాగా. అది చూసుకుంటే నాగమణి కంటే బాగుంటది. తర్వాత ఎవరైతే ఇష్యూస్ ఎవరికి సంబంధించి అయితే ఇష్యూస్ అవుతున్నాయో దానిని అయితే తీసుకుంటున్నా. అంటే కిరాక్ సీత అని సెకండ్ గేమ్ లో సంచాలకి కిరాక్ సీత ఉంది. తనైతే నన్ను కూడా పొగడొచ్చు కదా అంటే సెకండ్ గేమ్ లో నైనిక సెలెక్ట్ అవుతుంది కదా, నైనికాని పొగిడినప్పుడు తను అంటుంది బిగ్ బాస్ నన్ను కూడా పొగడొచ్చు కదా, నేను కూడా సంచాలకంగా బాగా చేశానని. అప్పుడు నిఖిల్ అంటున్నాడు పని చూసుకో అని. ఆ పని చూసుకునే మాట నాకు నచ్చలేదు, ఇష్టం వచ్చినట్టు మాట వదిలేస్తున్నారు అన్నట్టయితే తిను కిరాక్ సీత అయితే మణికంఠతో చెప్పింది. యాక్చువల్ గా అక్కడ సీత తను ఫీల్ అయ్యింది నిఖిల్ అన్న మాటకి అని మణికంఠ తెలుసు. సో గేమ్ అయిపోయినాక మణికంఠ సీతని కూర్చోబెట్టుకొని ఏదో ఇష్యూ గురించి మాట్లాడుతూ మళ్ళీ తనే ఈ నిఖిల్ అన్న మాటను తెచ్చేటట్టు చేసి అయితే తను టార్గెట్ చేస్తున్నాడు నిఖిల్ అన్నట్టయితే నాకైతే అనిపించింది. మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా రివ్యూ కనుక మీరు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.